ఐరోపాలో బ్రెడ్ వందలేళ్ళగా రోజు తింటూ ఉంటారు. ఫ్రాన్స్ నుంచి జర్మనీ, ఇటాలీ నుండి స్పెయిన్ వరకు. కానీ అక్కడ వాళ్లకు ఈ బ్రెడ్ వల్ల మనకు వచ్చినట్టు షుగర్ సమస్యలు, ఊబకాయం లాంటివి ఎక్కువగా రావు. మరి ఎందుకలా? ఇవాళ తెలుసుకుందాం. భారతదేశంలో సాంప్రదాయంగా బ్రెడ్ను జబ్బు పడిన వాళ్ళ ఆహారం అనుకునేవాళ్ళు. ఎందుకంటే మార్కెట్లో దొరికే తెల్ల బ్రెడ్లో ఎక్కువగా శుద్ధి చేసిన పిండి ఉంటుంది, పోషకాలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ ఇప్పుడు బ్రెడ్ అందరి భోజనంలో ఉంటుంది. ఉదయం పూట టోస్టు, ఆ తర్వాత శాండ్విచ్లు, రోల్స్. కానీ అన్ని బ్రెడ్లు ఒకేలా ఉండవు. ఐరోపా స్టైల్ సోర్డో బ్రెడ్ నెమ్మదిగా పులియబెట్టి తయారు చేస్తారు. దీనివల్ల జీర్ణం సులభం అవుతుంది, చక్కెర స్థాయిలు త్వరగా పెరగవు, బరువు నియంత్రణ కూడా సహాయపడుతుంది. అలాగే భారత్లో అమ్మే చాలా రకాల బ్రౌన్ బ్రెడ్స్ కేవలం బయట నుంచి మొలాసెస్ లేదా క్యారమెల్ తో గోధుమ రంగు వేసినవే. లోపల మాత్రం శుద్ధి చేసిన తెల్లపిండి మాత్రమే ఉంటుంది. నిజమైన పూర్తి గోధుమ బ్రెడ్ లో గోధుమ ధాన్యం మొత్తం, తౌడు, మొలక, లోపలి భాగం కూడా ఉంటుంది. దీనివల్ల పీచు పదార్థం ఎక్కువగా ఉండి చక్కెర నియంత్రణ మెరుగవుతుంది. ఎక్కువసేపు ఆకలి కూడా అనిపించదు. బరువు తగ్గించడానికి, ఆరోగ్యానికి ఏది మంచిదని చూసినట్టయితే శుద్ధి చేసిన తెల్ల బ్రెడ్ కంటే నిజమైన పూర్తి గోధుమ బ్రెడ్ లేదా పులియబెట్టిన సోర్డో బ్రెడ్ చాలా మంచివి. బ్రెడ్ మానేయటం కాదు, మంచి పరిష్కారం సరైన బ్రెడ్ని ఎంచుకోవటమే. అలా గనక చేసినట్టయితే నాణ్యమైన పిండి పదార్థాలు శక్తినిస్తాయి, జీర్ణాన్ని మెరుగుపరుస్తాయి, దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి.